నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. దూరపు కొండలు నునుపు, దీనికి అర్థమేంటో మనందరికీ తెలుసు. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలందరికీ డాలర్ కొండలు నునుపు అంటే ఏంటో కూడా అర్థమవుతోంది. అమెరికా మీద అతి ప్రేమ, డాలర్ డ్రీమ్స్, జీవితంలో ఎదగటానికి అత్యున్నత అవకాశాలు. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ డాలర్ డ్రీమ్స్లో ట్రంప్ పీడకలలు నాన్ స్టాప్గా వస్తున్నాయి. అమెరికాలో అడుగుపెట్టాలని తెగ తహతహలాడిపోతున్న విద్యార్థులు, సాంకేతిక నిపుణులకు ట్రంప్ షాక్ మీద షాక్ ఇస్తూనే ఉన్నారు. ట్రంప్ టెర్రర్ ఏ రేంజ్లో ఉంది అంటే జస్ట్ 6 నెలల్లో ఇమిగ్రెంట్ సంఖ్య 15 లక్షలు తగ్గింది. అమెరికా వెళ్లాలని భావించే వాళ్ళ సంఖ్య తగ్గటం మాత్రమే కాదు, అమెరికాలో ఉంటున్న వాళ్ళు కూడా అమ్మో ట్రంప్ అంటూ జంప్ అయిపోతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ కేంద్రంగా వరల్డ్ వైడ్ గా పాజిటివ్ వైబ్రేషన్స్ తెగ హల్చల్ చేశాయి. అమెరికాతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధము లేని ప్రపంచ ప్రజలు కూడా ట్రంప్ గెలవాలని తెగ ఆరాటపడ్డారు. గెలవగానే మళ్ళీ వరల్డ్ వైడ్ గా వైబ్రేషన్స్ మొదలయ్యాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ కాదు, ట్రంప్ టెర్రర్ వైబ్రేషన్స్. వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో మొదటి వారమే కలకలం రేపిన ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీల కేంద్రంగా నాన్ స్టాప్గా భయోత్పాతం పుట్టిస్తూనే ఉన్నారు. ఫలితంగా గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఇమిగ్రెంట్స్కి అమెరికా అంటే మొహం మొత్తింది. ట్రంప్ 2.0 మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈసారి మామూలుగా ఉండదు. అమెరికాకి మళ్లీ సరైన అధ్యక్షుడొచ్చాడు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకునే సమయంలో అటు అమెరికన్స్, ఇటు ప్రపంచ దేశాల ప్రజలు చాలా చెప్పారు. కానీ వైట్ హౌస్లోకి అడుగుపెట్టిన తొలి రోజే వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో షాక్స్ మీద షాక్స్ ఇచ్చేసిన ట్రంప్ రోజుకి మరింతగా చెలరేగిపోతున్నాడు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడై 4 నెలలవుతోందంతే. కానీ ఈ తక్కువ సమయంలోనే ట్రంప్ టెర్రర్ ప్రపంచ దేశాలను వణికించేస్తోంది. ఆ మాటకొస్తే అదే ట్రంప్ టెర్రర్ అమెరికన్స్లోనూ కొంత ఆందోళనలు రేపుతోంది. ఒకవైపు ఆర్థిక మాంద్యం, భయం, ఇంకోవైపు పెరుగుతోన్న నిరుద్యోగ సమస్య, మరోపక్క అదుపులోకి రాని ద్రవ్యోల్బణం. ఇవన్నీ ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికాలోనే తమ ఉనికిని బలంగా చాటుకోవడం మొదలుపెట్టాయి. దీంతో ప్రపంచ దేశాలకే కాదు, అమెరికన్స్ ని కూడా ట్రంపరితనం ఎఫెక్ట్ కాస్తగా షేక్ చేస్తోంది. అదే సమయంలో తన తలతిక్క నిర్ణయాలతో కూర్చున్న కొమ్మనే నరుక్కున్న విధంగా అమెరికాకే ట్రంప్ నష్టం చేస్తున్నారన్న విశ్లేషణలు కూడా తన పరిధిని పెంచుకుంటున్నాయి. సరిగ్గా ఈ సమయంలో ట్రంప్ టెర్రర్ ఎంత భయానకంగా ఉందో తెలిపే రిపోర్ట్ విడుదలైంది. అమెరికా పేరు చెబితేనే వలసదారులు అమ్మో అంటున్నారంటోన్న ఆ నివేదిక ట్రంప్ నిర్వాకాలను మరోసారి ఎత్తి చూపుతోంది. అమెరికాలో వలస జనాభా తగ్గుతోంది. అది కూడా మామూలుగా కాదు, అమెరికన్స్ ఉలిక్కిపడేలా. ఎందుకంటే తగ్గుతోన్న వలసల జనాభా అంతా అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య వలస జనాభా 15 లక్షలు తగ్గింది. ఈ ఏడాది జనవరి 20వ తేదీన ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. సో ఈ పరిణామం వెనుక ఉన్నది ట్రంప్ ఎఫెక్ట్ మాత్రమే అని ఆర్థిక నిపుణులు తేల్చి చెప్తున్నారు. ఈ ఏడాది తొలి 6 నెలల్లో ఇమిగ్రెంట్స్ సంఖ్య 53.3 మిలియన్ల నుంచి 51.9 మిలియన్లకు పడిపోయింది. 1960 తర్వాత ఇలా వలసదారుల సంఖ్య క్షీణించడం ఇదే తొలిసారి. ఈ క్షీణత లేబర్ మార్కెట్పై కూడా పడుతోందని ప్యూ రీసెర్చ్ సెంటర్ తన నివేదికలో తెలిపింది. వలసదారుల సంఖ్య ఈ స్థాయిలో తగ్గడం మునుపెన్నడూ చూడలేదని ప్యూ రీసెర్చ్ సెంటర్ తన రిపోర్ట్లో పేర్కొంది. ట్రంప్ చర్యల కారణంగా అక్రమ వలసలు కూడా తగ్గాయని ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది. 2023లో 14 మిలియన్లుగా ఉన్న అక్రమ వలసలు ఆ తర్వాత క్రమంగా తగ్గడం ప్రారంభించాయి. దీనికి కారణం ట్రంప్ సర్కార్ భారీ స్థాయిలో చేపట్టిన డిపోర్టేషనే. అసలు వలసదారుల కేంద్రంగా ట్రంప్ పుట్టిస్తున్న టెర్రర్ అక్రమ వలసదారులను భయపెట్టడానికే పరిమితం కావడం లేదు. ప్రపంచ దేశాల ప్రజలు డాలర్ డ్రీమ్స్ అంటేనే భయపడిపోతున్నారు. మరోవైపు అమెరికాలో చట్ట ప్రకారం నివసిస్తూ శాశ్వత నివాసం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా అమెరికా వదిలి వెళ్లడం, ఆ సంఖ్య గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా గత 6 నెలల్లో పెరగడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వలసలు తగ్గినప్పటికీ వలసదారుల సంఖ్యాపరంగా అమెరికా ఇప్పటికీ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. దేశ జనాభాలో వలసదారుల వాటా అత్యధికంగా ఉన్న దేశాల్లో కెనడా, యుఎస్ఏ టాప్లో ఉన్నాయని చెప్తారు. అమెరికా జనాభాలో వలసదారుల వాటా జనవరిలో 15.8% ఉంది. కానీ జూన్ నాటికి ఇది 15.4% పడిపోయింది. అమెరికా డాలర్ డ్రీమ్స్ ని తీర్చుకునే దేశం మాత్రమే కాదు,
నైపుణ్యాలను పెంచుకోవడానికి అన్ని వసతులు ఉన్న దేశం, టాలెంట్ని బట్టి జీవితంలో ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్న దేశం. అందుకే అమెరికాలో చదువన్నా, ఉద్యోగం అన్నా, అమెరికా సంబంధం అన్నా అంత క్రేజ్. అమెరికాలో ఉద్యోగం, ఆ తర్వాత గ్రీన్ కార్డ్, ఆ పైన సిటిజన్షిప్, ఇలా ప్రణాళికలు రూపొందించుకునే వాళ్ళు ప్రపంచ దేశాలన్నింటి నిండా ఉన్నారు. చదువుకోవడానికి, ఉద్యోగం కోసం అమెరికాలో అడుగు పెట్టాలని తప్పించే వాళ్ళు ప్రపంచమంతా ఉంటారు. ఇలా నిత్యం అమెరికాకి విద్య, ఉద్యోగాల కోసం వచ్చే ప్రపంచ దేశాల పౌరులకు అమెరికాలో చదువుకుంటోన్న, ఉద్యోగాలు చేస్తోన్న అందరినీ ట్రంప్ టెర్రర్ ఏ స్థాయిలో వణికిస్తోందంటే అమెరికాలోనే 15 లక్షల మంది 6 నెలల కాలంలో వెనుతిరిగేంత అన్నమాట. అమెరికా జనాభాలో పనిచేయగల వయసులోని వ్యక్తుల పెరుగుదల స్థిరంగా ఉండడం లేదు. దీంతో వలసలు అన్నవి అమెరికా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. అయితే వలసల సంఖ్య తగ్గిపోవడం వల్ల కార్మిక శక్తి లోటు ఏర్పడి ఆర్థిక ప్రగతి మందగించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఇమిగ్రేషన్ పాలసీ మొత్తం మార్చేస్తానని, అక్రమ వలసదారుల భరతం పడతానని ట్రంప్ చాలా చెప్పారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అదే పనిలో ఉన్నారు. అయితే అక్రమ వలసదారుల మీద కత్తి కట్టడం మాత్రమే కాదు, సాంకేతిక నిపుణులు, విద్యార్థులు, కార్మికులు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా తనదైన శైలిలో టెర్రర్ పుట్టించడం మొదలుపెట్టారు ట్రంప్. దాని ఫలితం 60 ఏళ్లలో ఎన్నడూ తగ్గనంతగా వలసల జనాభా తగ్గింది. అమెరికా అంటే వలసదారుల్లో క్రేజ్ ని తగ్గించి భయాన్ని పుట్టించాలన్నది ట్రంప్ ఉద్దేశం. దీంతో అక్రమ వలసలను పూర్తిగా అరికట్టడంతో పాటుగా అమెరికాకి అవసరమైన వారిని మాత్రమే ఆహ్వానించే పరిస్థితి ఏర్పడుతుందని ట్రంప్ భావన. ఆ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తొలి రోజే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అమెరికా గడ్డపై పుట్టిన వారంతా ఈ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. ఈ ఏడాది జనవరి వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. అయితే ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులతో ఒక్కసారిగా అందరిలో కలకలం రేగింది. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కోర్టుల మధ్య తిరుగుతోంది. ఒక్క బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు అనే నిర్ణయం అమెరికాలో నివాసం ఉంటోన్న లక్షల మంది భారతీయులను మాత్రమే కాదు, చైనా, మెక్సికోలతో పాటు ప్రపంచ దేశాల పౌరుల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2024 వరకు చూస్తే 54 లక్షల మంది ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉన్నారు. వీరిలో 34% మంది అమెరికాలో పుట్టినవారు, మిగతా వారంతా వలసదారులు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయులపై ప్రభావం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారికి పుట్టిన పిల్లలెవరికీ అమెరికా పౌరసత్వం లభించదు. ఇప్పటికే గ్రీన్ కార్డు రాక ఇబ్బంది పడుతున్న భారతీయ వలసదారులు, వారి పిల్లలకు కూడా అక్కడి పౌరసత్వం రాకపోతే గ్రీన్ కార్డు జారీ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. అమెరికాలో నివసిస్తున్న ఇమ్మిగ్రెంట్స్ అందరి పరిస్థితి ఇదే. అయితే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు అనే ఆర్డర్ ట్రంప్ టెర్రర్లో మొదటిది, చాలా చిన్నది. ఆ తర్వాత నాన్ స్టాప్ గా అమెరికాలో నివసిస్తున్న వారిని, అమెరికాకి రావాలని ప్రయత్నిస్తున్న వారిని, డాలర్ డ్రీమ్స్ ని నిజం చేసుకోవాలని ట్రై చేస్తున్న వారిని అందరినీ ట్రంప్ భయాందోళనకి గురిచేస్తూనే వచ్చారు. వలసదారుల సంఖ్య తగ్గిపోయి అటు శ్రామిక శక్తి, ఇటు స్కిల్డ్ ఎంప్లాయీస్ తగ్గిపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ ముందు కొత్త సవాల్ నెలకొన్నట్టే అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక టారిఫ్ వార్తో అమెరికాలో ధరలు పైకి పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోంది, నిరుద్యోగ శాతం పెరుగుతోంది. వీటన్నింటి వెనుక ప్రధాన కారణం ట్రంప్ తెంపరితనమే. ఇప్పుడు వలసదారుల సంఖ్య కూడా తగ్గిపోతే మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ అన్న లక్ష్యాన్ని చేరుకోవడం సంగతి పక్కన పెట్టి కొత్త సంక్షోభాల కౌగిలిలో అగ్రరాజ్యం నలిగిపోవడం ఖాయమని ఆర్థికవేత్తలు తేల్చి చెబుతున్నారు. ఏ వలసవాదుల శ్రమ మీద, వలసవాదుల మేధస్సు మీద అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగిందో అదే వలసవాదులకు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. H-1B వీసాకి అంత డిమాండ్ ఉండటానికి ప్రధాన కారణాల్లో ఒకటి బర్త్ రైట్ సిటిజన్షిప్. వచ్చి రావటంతోనే దాన్ని రద్దు చేయడంతో ట్రంప్ వార్ స్టార్ట్ అయింది. ఇక గ్రీన్ కార్డ్ రావాలంటే 100 ఏళ్లకు పైగానే వెయిట్ చేయాలి. అంటే ఆ ఆశలు వదిలేసుకుని ఉద్యోగం చేసుకోవాలి. అందుకు రెడీ అయిన అమెరికన్స్కే ఉద్యోగాలు ఇవ్వాలంటూ ట్రంప్ అందుకున్న కొత్త పాట. ఇక విద్యార్థుల కేంద్రంగా చేస్తోన్న రచ్చ అందరికీ తెలిసిందే. వెరసి 6 నెలల కాలంలోనే డాలర్ డ్రీమ్స్ మీద మోజును చాలా వరకు తగ్గించారు
ట్రంప్. అమెరికా నుంచి బయటకు వెళ్లడానికి లక్షల మంది వలసదారులు ఆసక్తి చూపుతోన్న సమయంలో అసలు అమెరికా వెళ్లాలని, అక్కడ చదువుకోవాలని, సెటిల్ అవ్వాలని ఆలోచన చేసే ప్రపంచ విద్యార్థుల్లోనూ మార్పు కనిపిస్తోంది. ఇందులో భారతీయ విద్యార్థుల వాటా పెద్దదే. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు అంటూ సెగ రాజేసిన ట్రంప్ ఆ తర్వాత F1 వీసాల మీదే ఫోకస్ పెట్టారు. F1 మీద అమెరికాలో ఉన్న వాళ్లు పార్ట్ టైం జాబ్ చేస్తే డిపోర్టేషనే అంటూ కలకలం రేపారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి డిపోర్టేషన్ ఆపరేషన్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో అక్రమ వలసదారులతో పాటుగా చిన్న చిన్న తప్పిదాలతో ట్రంప్ తెంపరితనానికి చిక్కిన భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం అమెరికాలో ప్రస్తుతం దాదాపు 5 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. ప్రతి ఏడాది వీరి సంఖ్య 35% పెరుగుతోంది. అమెరికాలో చదువుకుంటోన్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అగ్రభాగంలో ఉన్నారు. చైనాని దాటుకుని భారతీయ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీల్లో తమ సత్తా చాటుతున్నారు. అయితే అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్థుల్లో ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం లేని వాళ్లు చాలా తక్కువ మంది మాత్రమే. మిగిలిన వాళ్లంతా అప్పులు చేసి అమెరికా బాట పట్టిన వాళ్లు. 30 లక్షల రూపాయల నుంచి 40 లక్షల రూపాయల వరకు అప్పు చేసి అమెరికాలో చదువుకుంటోన్న భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగానే ఉంది. వీళ్లు పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు. కానీ ఈ నిబంధనను ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోకపోవడంతో చాలా మంది విద్యార్థులు అమెరికాలో గ్యాస్ స్టేషన్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు తదితర చోట్ల పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటారు. వీరికి సగటున గంటకు $10 వరకు చెల్లిస్తారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు చేస్తామని తేల్చి చెప్పడంతో వారందరిలోనూ ఆందోళన పెరుగుతోంది. పార్ట్ టైం జాబ్ చేయకుండా చదువుకయ్యే ఖర్చులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక మధ్యలో చదువు వదిలేసి స్వదేశానికి తిరిగి వెళ్లలేక అల్లాడిపోతున్నారు. అమెరికాలో ఎంఎస్ చేస్తున్న విద్యార్థి వారానికి 20 గంటల పాటు పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. అది కూడా యూనివర్సిటీలోనే. ఈ లెక్కన ఎంఎస్ చేసే విద్యార్థి నెలకు దాదాపు 70,000 రూపాయల వరకు సంపాదిస్తాడు. దీన్ని ఇంటి అద్దె, కళాశాల ఫీజు, భోజనం, రవాణా ఖర్చులకు సరిపెట్టుకోవాలి. అమెరికాలో ప్రస్తుతం ఒక సింగిల్ బెడ్రూమ్ అద్దెకు తీసుకోవాలంటే $1,700 అంటే దాదాపు 1.46 లక్షల రూపాయలు చెల్లించాలి. మెయింటెనెన్స్ ఖర్చులు అదనం. ఒక విద్యార్థి నెలంతా పార్ట్ టైం జాబ్ చేసినా ఇంటి అద్దె, ఇతర ఖర్చులు నెగ్గుకు రావడం కష్టం. అలాంటిది ఇప్పుడు అది కూడా సంపాదించడం కుదరదని అమెరికా ప్రభుత్వం కరాఖండిగా చెప్తుండడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల కాలంలో పార్ట్ టైం జాబ్ చేస్తోన్న వేల మంది విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అదుపులోకి తీసుకుంది. దీంతో అమెరికాలోని భారతీయ విద్యార్థులు హడలిపోతున్నారు. బాగా ధనవంతులైన పిల్లలు తప్ప మధ్యతరగతికి చెందిన వారి పిల్లలు కూడా ఇప్పుడు అమెరికాలో చదువుకోలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు చదువు మధ్యలో ఉన్న విద్యార్థులు ఇటు పార్ట్ టైం జాబ్స్ చేస్తే మొదటికే మోసం వస్తుందని, అలాగని చేయకపోతే మరిన్ని లక్షల రూపాయలు అప్పులు చేయక తప్పదని వాపోతున్నారు. కోవిడ్ తర్వాత ఐటీ రంగం క్రమంగా కుదేలైంది. ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో అమెరికాలో ఎంఎస్ చేయడం, అక్కడే ఉద్యోగం సంపాదించడం విద్యార్థులకు లక్ష్యంగా మారింది. ఫలితంగా అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అమెరికాలో 11.26 లక్షల మంది విదేశీ విద్యార్థులున్నారు. అందులో 29% భారతీయులే. 2022-23లో 196,567 మంది, 2023-24లో 3,31,602 మంది అమెరికా వెళ్లారు. వీరికి 4 ఏళ్ల వీసా ఇస్తారు. ఎంఎస్ 2 ఏళ్లుంటుంది. మిగతా 2 ఏళ్లలో పూర్తిస్థాయి ఉద్యోగం పొందితే అక్కడే కొనసాగొచ్చు. దీనికోసం మన వాళ్లు చదువు పూర్తవగానే తాత్కాలిక ఉద్యోగాల కోసం ఓపీటీ చేస్తారు. అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. మన దేశం నుంచి వెళ్లిన విద్యార్థులు కన్సల్టెన్సీల ద్వారా ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం పొంది వీసాను పొడిగించుకోవడం, అవకాశాన్ని బట్టి పార్ట్ టైం ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించడం జరుగుతూ వస్తోంది. కానీ డొనాల్డ్ ట్రంప్ రీ-ఎంట్రీతో పార్ట్ టైం ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. భవిష్యత్తులో H1B వీసా రావడం కష్టమనే భావన బలపడుతోంది. ఇక F1 వీసా మీద అమెరికా వెళ్లిన విద్యార్థులను అక్కడ తమ అవసరాలు తీర్చుకోవడానికి అవసరమైన డాలర్లు సంపాదించడం ఎలా అన్న సవాల్తో పాటు చదువు కోసం చేసిన అప్పుల సంగతేంటన్న ఆలోచన కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో ఎడ్యుకేషన్ కోసం పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. పిల్లల ఎడ్యుకేషన్ కోసం చేసిన లోన్ తీర్చడానికి అక్కడ పార్ట్ టైం జాబ్ చేసే వీలు లేదు.
ఇప్పటికే లక్షలకు లక్షలు అప్పులు చేసి మెజారిటీ పేరెంట్స్ లోన్ తీర్చే పరిస్థితిలో లేరు. తమ పిల్లలు ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేస్తూ దొరికిపోతే అక్కడ చదువు పాయే, ఇక్కడ ఆస్తులు పాయే అన్నట్టుగా పరిస్థితి తయారవుతుంది. 4-5 నెలల్లో ఈ పరిస్థితిలో మార్పు రావచ్చని మొదట ఆశావాద విశ్లేషణలు వినిపించినా ఇప్పుడు పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. దీంతో పిల్లల భవిష్యత్తు ఏంటి, చేసిన అప్పుల సంగతేంటన్న ప్రశ్నలు తల్లిదండ్రులకు నిద్ర పట్టనివ్వడం లేదు. మరోవైపు కొత్తగా అమెరికాకి F1 వీసా మీద వచ్చేవాళ్లు కేవలం ఆన్ క్యాంపస్ జాబ్స్ చేస్తూ చదువుకునే స్తోమత ఉన్నవాళ్లు మాత్రమే రావాలని, ఆ స్తోమత లేని వాళ్లు అనవసరంగా రిస్కులో పడొద్దని అమెరికాలోని విద్యార్థులు చెప్తున్నారు. స్టూడెంట్ వీసా మీద వెళ్లిన వాళ్లు కేవలం క్యాంపస్లో తప్ప బయట పార్ట్ టైం జాబ్స్ చేయకూడదన్న నిబంధన ఈనాటిది కాదు. గతంలోనూ అలా పార్ట్ టైం జాబ్స్ చేసేవారిని పట్టుకుని డిపోర్టేషన్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాకపోతే అవన్నీ అడపాదడపా జరుగుతూ ఉండేవి. కానీ ట్రంప్ వలసవాదుల అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. విద్యార్థులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, అక్రమ వలసదారులు కావచ్చు, గీత దాటినా డిపోర్టేషన్ తప్పదంటోన్న ట్రంప్ తీరు భారతీయుల డాలర్ డ్రీమ్స్ ని చెరిపేస్తోంది. ఇప్పటికే అక్కడ చదువుకుంటోన్న లక్షల మంది విద్యార్థులను ఆర్థిక సమస్యల్లోకి, అప్పుల్లోకి లాగేస్తోంది. ఇది కేవలం భారతీయ విద్యార్థుల కష్టం మాత్రమే కాదు, పార్ట్ టైం జాబ్ లేకుండా అమెరికాలో చదువుకోవడం అసాధ్యమని భావించే అందరి సమస్య. ఇలా విద్యార్థుల్లో వణుకు పుట్టించిన ట్రంప్ ఆ తర్వాత యూనివర్సిటీల కేంద్రంగా మరో అలజడి రేపారు. అదే సమయంలో H1B వీసాల కేంద్రంగా ట్రంప్ వరుస బాంబులు పేలుస్తూనే ఉన్నారు. చివరకు భారతీయులకు ఉద్యోగాలివ్వొద్దని ఏకంగా ఐటీ కంపెనీలను వార్న్ చేసేదాకా వచ్చేశారు. అమెరికా ఫస్ట్ నినాదాన్ని ఉద్యోగాల కల్పనలో ఐటీ కంపెనీలు పాటించాలన్నారు. ఇలా అనేక కోణాల్లో సాంకేతిక నిపుణుల దగ్గర నుంచి విద్యార్థులు, శ్రామికుల దాకా అందరిలో ట్రంప్ పుట్టిస్తోన్న టెర్రర్ ఫలితమే తగ్గుతోన్న వలస జనాభా. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో యుద్ధాల వెనుక అమెరికా ఉంది. అమెరికా ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో అరాచకాల వెనుక, సంక్షోభాల వెనుక అమెరికా స్వార్థం ఉంది. ఇది ఓపెన్ సీక్రెట్. ఎన్నో భయంకరమైన నిర్ణయాలు తీసుకున్న అమెరికా అధ్యక్షులు కూడా అమెరికా హుందాతనానికి, అమెరికా ప్రయోజనాలకు డ్యామేజ్ కాకుండా కుట్రలు చేశారు, జాగ్రత్త పడ్డారు. కానీ ట్రంప్ మాత్రం అమెరికా పరువు ప్రతిష్టలను దిగజారుస్తున్నాడన్న చర్చ ఆ దేశంలోనే జోరుగా సాగుతోంది. మరోవైపు టారిఫ్ నుంచి మొదలు పెడితే అనేక టెంపరీ నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా అనేక సవాళ్ల మధ్యకు నెడుతున్నారు ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వార్ కేంద్రంగా మొదలైన ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా అనేక కోణాల్లో తమ ప్రభావం చూపిస్తున్నాయి. అయితే టారిఫ్ వార్లో ఫస్ట్ ఎపిసోడ్నే మీరు చూశారని, ముందు ముందు అనేక ఎపిసోడ్స్ ఉంటాయని ట్రంప్ ఇప్పటికే తేల్చేశాడు. ఏప్రిల్ 2 నుంచి ఇండియాతో పాటు యూరోపియన్ యూనియన్లోని దేశాలపైనే ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. సో ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వార్ ఎన్ని కోణాల్లో అటు అమెరికన్స్తో పాటు ఇటు ప్రపంచ దేశాల్లో టెర్రర్ పుట్టిస్తుందన్న దానిపై స్పష్టత రావడానికి మరికొద్ది రోజులు ఆగాలి. క్లుప్తంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్స్ కుప్పకూలడం, ఆర్థిక మాంద్యం ఆందోళన, ద్రవ్యోల్బణం భయం లాంటివన్నీ ఇప్పటికంటే మరింత బలంగా ముందు ముందు ప్రపంచ దేశాలను షేక్ చేయబోతున్నాయన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, వైట్ హౌస్లోకి అడుగుపెట్టిన రోజుల వ్యవధిలోనే ట్రంప్ టెంపరితనం వరల్డ్ మొత్తానికి టెర్రర్ చూపిస్తోంది. ఇన్ని ఘనకార్యాలను తన ఖాతాలో వేసుకున్న ట్రంప్ అమెరికా పరువు ప్రతిష్టలతోనూ ఒక ఆట ఆడుకుంటున్నారు. అందుకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా పర్యటనే ఒక ఉదాహరణ. వైట్ హౌస్లో కూర్చుని అమెరికా అధ్యక్షుణ్ణి లెఫ్ట్ అండ్ రైట్ వాయించినంత పనిచేశాడు జెలెన్స్కీ. ఈ మాటల యుద్ధం జెలెన్స్కీకి హీరో ఇమేజ్ ని తీసుకొస్తే ట్రంప్ ఇమేజ్ ని అమాంతం తగ్గించేసింది. జెలెన్స్కీని యుద్ధోన్మాది అంటూ ఓపెన్ గా దూషించిన ట్రంప్ ఆ తర్వాత యుక్రెయిన్లో ఖనిజ సంపద తరలించుకుపోవడానికి జెలెన్స్కీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రష్యా మీదే యుద్ధం ఖాయమన్నారు. ఇప్పుడు మళ్లీ శాంతిమంత్రం పఠిస్తూ అమెరికా అధ్యక్ష పదవి హుందాతనంతో ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇక టారిఫ్ వార్తో కన్ను మిన్ను కానకుండా వ్యవహరిస్తున్న ట్రంప్ భారత్ మీద 25% సుంకాలు అంటూ విషం కక్కారు. నిజానికి రష్యా నుంచి చమురు కొంటున్నారన్న కారణం చెప్తున్నా అసలు కారణం మాత్రం ఇండియా మార్కెట్టే. అమెరికా తన వ్యవసాయ, పాల ఉత్పత్తులను అమ్ముకోవడానికి భారత్ లాంటి అతిపెద్ద మార్కెట్ వైపు చూస్తోంది. అయితే జన్యు మార్పిడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్న దిగుమతులను భారత్ వ్యతిరేకిస్తోంది. అలాగే దేశీయ పాల ఉత్పత్తుల మార్కెట్లోకి విదేశీ కంపెనీలను అనుమతించడానికి ఇష్టపడట్లేదు. మన సాగు, పాడి రంగాలను పరిరక్షించేందుకు అమెరికా నుంచి వచ్చే ఆ ఉత్పత్తులపై మన దేశం అధిక సుంకాలు విధిస్తోంది. భారత్పై ట్రంప్ టారిఫ్ బాంబ్ వేయడం వెనుక ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి.
ట్రంప్ టారిఫ్ వార్తో అమెరికా చేస్తోన్న ఎగుమతుల మీద మాత్రమే కాదు, అమెరికాలో ధరల మీద కూడా ప్రభావం పడుతోంది. అగ్రరాజ్యంలో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రంగాల్లో ఈ పెరుగుదల భారీగా కనిపిస్తోంది. అదే సమయంలో ఉద్యోగ నియామకాలు తగ్గుతున్నాయి. ఆర్థిక వృద్ధి పేలవంగా ఉంది. రాబోయే నెలల్లో ఈ ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ టారిఫ్ల మోత వల్ల నష్టపోయేది అమెరికా పౌరులే అన్న విశ్లేషణ బలం పుంజుకుంటోంది. టారిఫ్ వార్ వల్ల అమెరికన్స్ ని ధరల భూతం వేధిస్తోన్న వేళ ట్రంప్ దెబ్బకి వలస జనాభా తగ్గుతోందన్న చేదు నిజం బయటపడింది. పనిచేసే వయసున్న అమెరికన్స్ సంఖ్యలో పెరుగుదల నమోదు కావడం లేదు. ఇటు చూస్తే 6 నెలల్లో వలస జనాభా సంఖ్య 15 లక్షలు తగ్గింది. దీంతో శ్రామికుల నుంచి స్కిల్డ్ టెక్నికల్ ఎంప్లాయీస్ వరకు కొరత ఖాయమని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకి కొత్త సమస్యలు తీసుకొస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అమెరికా అధ్యక్ష స్థానంలో ఉండి అమెరికా ప్రయోజనాలకే ట్రంప్ ఎసరు పెడుతున్నారన్న చర్చ అగ్రరాజ్యంలో వేగంగా పెరుగుతోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.